పత్తి అంతర పంట చూద్దాం. జూన్ 15 నుంచి డిసెంబర్ దాకా పత్తి వేసే రైతులు సకాలంలో వర్షాలు పడ్డాయి అంటే మే 25కు రోహిణి కార్తీ ప్రవేశం వస్తుంది. మే 25, జూన్ 7కు మృగశిర కార్తీ, ఇంకా జూన్ 7 తర్వాత ఎప్పుడు వర్షాలు పడ్డా కూడా పత్తి వేస్తారు. అందుకనే నేను సెకండ్ ఫోర్త్ నైట్ అంటున్నాను. సో జూన్ 15 అంటే మనకు ఏప్రిల్, మే, జూన్ 15 రోజులు అంటే 2 నెలల 15 రోజుల టైం మనకుంది. ఇప్పుడు పత్తిలో ఈ PMDS వేయాలి, నవధాన్యాలు. ఈ నవధాన్యాలు వేసేటువంటి వారు అయితే ఈ విత్తనాలకు ఈ ఘనజీవామృతము, బంకమన్ను కలిపి ఈ ఏప్రిల్ నెలలో వేసుకుంటే ఈ జూన్ 15 వరకు కంటిన్యూ కావాలి. ఈ పిఎండిఎస్ కంటిన్యూ కావాలి. దాన్ని నేలలో కలియ దున్నిన తర్వాత పత్తి విత్తాలి. పత్తి విత్తేటప్పుడు ఘనజీవామృతము 400 కిలోలు వెయ్యాలి. ఇప్పుడు ఇది పత్తి 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 ఈ వరుసలు పత్తి వరుసలు వచ్చేస్తాయి. ఇట్లా 6వ వరుస కంది వేయాలి. ప్రతి 6వ వరుస ఇక్కడ మొక్కకు మధ్యలో అంటే పత్తికి మధ్యలో బెండ, ఈ వరుసలో బెండ పెట్టండి. ఈ వరుసలో గోర్చిక్కుడు, తర్వాత గోంగూర, ఒక వరుసలో గోంగూర. ప్రతి 6వ వరుస ఒక దాంట్లో కౌపి అంటే అలసంద. చుట్టూ బార్డర్లో వరి అంటే పత్తి చేలుకు వరుసలో జొన్న ప్లస్ సజ్జ కలిపి 3 వరుసలు. 3 వరుసలలో జొన్న సజ్జ పొలం చుట్టూ వేయాలి. పత్తి వేయాలి. పత్తి మధ్యలో ఒక వరుసలో బెండ పెడితే ఒక వరుసలో గోర్చిక్కుడు, ఒక మొక్కకు మధ్యలో. అంటే నువ్వు సేద్యం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కంది ప్రతి 6వ వరుస కంది. ఎన్ని అంతర పంటలైనాయి? బెండ, గోర్చిక్కుడు, గోంగూర, అలసంద 4, కంది 5. ఈ చుట్టుపక్కల జొన్న సజ్జ వేసావు. పత్తిలో 6 పంటలు. ఇవన్నీ ఈ సేద్యము 1 నెల తర్వాత దాంట్లోకి ఇంకా గొర్రు అది పోదు. అప్పుడు ఈ మధ్యలో పెసర కానీ మినుము కానీ ఏదన్నా దీంట్లో పెసర వేస్తే ఇలా మినుము ఇప్పుడు వరుసకు మధ్యలో పెసర 75 రోజులకు కోతకు వస్తుంది. అంటే పత్తి కంటే ముందే కోత అవుతుంది. కూరగాయలు నీకు 45 డేస్ నుంచి కోతకు వచ్చేస్తాయి. కూరగాయలన్నీ నీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. కంది నీ ఇబ్బంది ఏం లేదు. కంది పంట ఇది లాంగ్ డ్యూరేషనే, అది లాంగ్ డ్యూరేషనే. కాబట్టి నీకు కంది కంపల్సరీ 2.5 to 3 క్వింటాల్స్ కంది అవుతాయి. ఈ చుట్టూ జొన్న సజ్జ పెట్టావు కాబట్టి ఇది నీకు పశువుల మేతకు పనికి వస్తుంది. లేకపోతే ఈ జొన్నలు సజ్జలు పూర్తిగా పండే వరకు ఉంటే నీకు జొన్నలు సజ్జలు రొట్టెకు బ్రహ్మాండంగా పశువుల దానాకు కానీ రొట్టెకు కానీ పనికి వస్తుంది. ఈ విధమైనటువంటి సేద్యం ప్రకృతి వ్యవసాయంలో రికమెండేషన్ చేస్తాం. ఏక పంట ఉండదు, ఎప్పుడు కూడా ఏక పంట ఉండదు. అప్పుడు ఈ బయోడైవర్సిటీ వలన చీడపీడలు రావు. ఇక దీంట్లో మధ్యలో పసుపు తెలుపు పల్లాలు పెడతాం. అక్కడక్కడ ఒక 4 ఆముదం మొక్కలు ఎకరాలో పెడతాము. పింక్ బోల్వామ్ అని వస్తుంది, కాయతొలుచు పురుగు వస్తుంది. దీనికి పింక్ బోల్వామ్, గులాబీ రంగు పురుగు. దానికి లింగాకర్షక బుట్టలు పెడతాం. 8 పెడతాం. 8 లింగాకర్షక బుట్టలు పెడతాం. ఆముదం ఎందుకు పెట్టాలంటే పొగాకు లద్దె పురుగు ఆముదాన్ని బాగా ఇష్టపడుతుంది. పత్తిని అది తినడం కంటే ఆ ఆముదం మొక్క కనిపించిందంటే ముందు వచ్చి ఆముదం మీద గుడ్లు పెడుతుంది. మనకు కావలసింది ఏంది? ప్రధాన పంటను పురుగులు తినొద్దు. ఈ 4 ఆముదం మొక్కలు పోని వాటి కోసం. అయినా కూడా ఆకులను చూసి జల్లెళ్ళలాగా అయింది, ఆకు పురుగులు వచ్చినాయంటే ఆకును తెంపుతావు, నాశనం చేస్తావు. అది ఒకే దగ్గర 400-500 గుడ్లు పెట్టుద్ది పొగాకు లద్దె పురుగు. సో అట్లా అన్నమాట.
అంతే, పురుగును డైవర్ట్ చేయడము, దాని తొవ్వ ఇది పోయేది అట్లా కాదురా ఇట్లా విరిగిపో అంటే దానికి అనేక మంది శత్రువులు ఉంటారు. ఈ దారికి వచ్చే వరకు అది సమాప్తం అయిపోతుంది. సో ఆ విధంగా చెయ్యాలన్నమాట. మిరప వేసే రైతులు సెప్టెంబర్ మొదటి వారం నుంచి మిరపేస్తారు. ఆగస్టు లాస్ట్ వీకు లేకపోతే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మార్చ్ ఏప్రిల్ మే దాకా ఉంటుంది. సో ఇప్పుడు మనము పిఎండిఎస్ మేల అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో నవధాన్యాలను చల్లాలి. లాస్ట్ తడి ఇచ్చినప్పుడు అది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఇక్కడ దాకా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మే జూన్ అయిపోయింది అంటే ఆ పంట అట్లాగే ఉండగా మళ్ళీ పిఎండిఎస్ విత్తనాలను మళ్ళీ వెదజల్లి ఏమన్నా వాటర్ ఉంటే ఒకసారి కట్టిస్తే ఈ ఆగస్టులో దీన్ని కలియదున్నాలి, ఆ రొట్టెనంతా కలియదున్నాలి. సెప్టెంబర్ నుంచి మనము మిరపను వేయాలి. మిరపను ఎలా వేయాలి? అంతర పంటలు. ఇది మిరప దాదాపుగా 2-2.5 అడుగులు వరుసకు మధ్యలో ఉంటుంది. మొక్కకు మధ్యలో 1-1.5 అడుగు మొక్కకు. ఇవి మిరప నాటావు. మిరప నాటేటప్పుడు 400 కిలోల ఘనజీవామృతం మొక్క దగ్గర ఘనజీవామృతం వేయాలి. వేసుకుంటూ మొక్క పెట్టాలి. ఇది కంపల్సరీ. తర్వాత ఈ 2 వరుసలలో ఈ మొక్కకు మధ్యలో ఉల్లి, 2 వరుసలు ఉల్లి, ఈ 2 వరుసలు ముల్లంగి, ఇక్కడ ఈ 2 వరుసలు బంతి, ధనియాలు, కొత్తిమీర. ఎన్ని అంతర పంటలు వచ్చినాయి? ఉల్లి, ముల్లంగి, బంతి, ధనియాలు. సో ఈ విధంగా మిరప మొక్కల 2 మొక్కల మధ్యలో ఇక్కడ నీళ్లు బారిస్తారు కాలువలలో, దీనికి డిస్టర్బ్ ఏముండదు కాబట్టి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దీంట్లో ఒక 10 ఆముదం మొక్కలు పెట్టండి. దీంట్లో పొగాకు లద్దె పురుగు ఎక్కువ ఉంటుంది. ఒక 10 ఆముదం మొక్కలు పెట్టండి మధ్యలో, ఇక్కడ ఎక్కడో. చుట్టూ బార్డర్లో జొన్న సజ్జ 2 వరుసలు 3 వరుసలు జొన్న సజ్జ వేయండి. ఎల్లో ప్లేట్స్, స్టిక్కీ ప్లేట్స్, జిగురు పల్లాలు పెట్టండి. ఒక 20-25 బ్లూ అట్టలు పెట్టండి. ఎందుకంటే దీనికి త్రిప్స్ బాగా వస్తాయి. త్రిప్స్ వచ్చినప్పుడు ఎల్లో బ్లూ 2 పెట్టాలి. బ్లూ అట్టలు పెట్టాలి, ఎల్లో. సో ఈ బ్లూ పల్లాలు ఇవి ఒక 20-25 పెట్టండి, ఒక 20 ఇవి కంపల్సరీ పెట్టాలి. లింగాకర్షక బుట్టలు పొగాకు లద్దె పురుగు దొరుకుతాయి. లింగాకర్షక బుట్టలు కూడా పెట్టాలి. సో అప్పుడు నీకు త్రిప్స్ అనేది తామర పురుగుల బెడద 75-80% తగ్గిపోతుంది. ఇక మిగతాయి దీనికి స్ప్రేయింగ్స్ అవి ఇవి ఉంటాయి. వేప గింజల ద్రావణం కొట్టాలి ఫస్ట్ మిరపకు. ఎందుకంటే పత్తికి వడికి అంటే ముఖ్యంగా మిరప మీద నేను ఎందుకు ఈ షెడ్యూల్ ఇస్తున్నా అంటే ఇది సెన్సిటివ్ క్రాప్ మిరప. ఫస్ట్ వేప గింజల ద్రావణం కొట్టాలి. ఒక 7 రోజుల తర్వాత ఉల్లిగడ్డల ద్రావణం, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత, ఇది కొట్టిన 5 రోజుల తర్వాత బవేరియా ప్లస్ వర్టిసెల్లం ప్లస్ మెటారైజియం, ఈ 3 కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగి అంటారు. ఇవి కొట్టడంతో రసం పీల్చ పురుగులు కానీ, కాయతొలుచు పురుగు, ఆకు తిన పురుగులు కానీ అన్నీ పోతాయి. థర్డ్ దశపర్ణి కషాయం ఒకసారి కొట్టాలి. తర్వాత ఏమన్నా చలికి నవంబర్ వచ్చే వరకు చలి అది ఇది ఉంటే దాని మీద బూడిద తెగులు వస్తుంది, పేడ మూత్రం ఇంగువ, ఈ ద్రావణం కొట్టాలి. ఈ విధంగా మనము ఒక సీక్వెన్స్లో ఎప్పుడైతే పోతామో దీని మీద వచ్చే చీడపీడలు రావు. ముల్లంగి నీకు 45 డేస్లల్లో ఆదాయం తెస్తుంది. అది పీకి నువ్వు అమ్ముకోవచ్చు. బంతి చెట్టు అలాగే ఉంటుంది, పువ్వులను అమ్ముకుంటే అమ్ముకో. ధనియాలు, ముల్లంగి, ఉల్లి. ఫస్ట్ ఉల్లి కూడా దాదాపుగా 1.5 to 2 క్వింటల్స్ ఉల్లి వెళ్ళిన రైతులు ఉన్నారు, తీసిన రైతులు, ఉల్లి పంటను హార్వెస్ట్ చేసిన రైతులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అదనపు ఆదాయాలే వస్తాయి.
ఈ స్మెల్ ముల్లంగి, ఉల్లి, బంతి, ధనియాలు వీటి అరోమా స్మెల్కు రసం పీల్చే పురుగులు రావు. బంతి అన్నిటికంటే ముఖ్యంగా బంతి, ఈ మిరపకు నెమటోడ్స్ అనేది ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఆ వేర్లు అన్నీ రౌండ్ 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 అవుతాయి, ఇంకా మొక్క ఎదగదు. నెమటోడ్స్ తోటి అది అవుతుంది. బంతి ఎప్పుడైతే పెడతామో ఈ బంతి వేర్ల ద్వారా ఊరేటువంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి, అది ఆ చుట్టుపక్కల భూమిలోకి పోతాయి. ఆల్ఫా టెర్తినాయిల్ అనే ఒక ఆల్కలాయిడ్ను ఊరిస్తుంది బంతి వేర్లు. ఎక్కడ పెట్టండి, ఆ బంతి వేర్లు ఊరిచ్చేటువంటి ఆ ఆల్కలాయిడ్కు ఈ నెమటోడ్స్ రావు. అంత సహజ పద్ధతులలోనే జరిగిపోతుంటుంది నేలలో. మనం ఏ మందులు వేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. అనుబంధ పంటలను పెట్టుకొని మనం ముందుకు పోవడమే అంతే. సో ఇది స్ప్రే సొల్యూషన్స్ మనము చల్లుకోవాలి. ఈ విధంగా మనము మిరపను సాగు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.